వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈ వీడియోలో ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక న్యూస్ ఆర్టికల్ని చదివి న్యూ వర్డ్స్, మీనింగ్స్, యూసేజ్, ప్రొనౌన్సియేషన్ తెలుసుకుందాం. ద సుప్రీం కోర్ట్ ఆన్ మండే స్టేడ్ ద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అగెనెస్ట్ సంజయ్ కుమార్. సంజయ్ కుమార్ పైన ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ని సోమవారం రోజున సుప్రీంకోర్టు స్టే చేసింది, నిలిపివేసింది. ఇతను ఎవరంటే సీఫాలజిస్ట్ అంటే ఎన్నికల ఫలితాలను, ఓటర్లను అధ్యయనం చేసే వ్యక్తిని సీఫాలజిస్ట్ అని అంటాం. ఇతను సీఫాలజిస్ట్ మరియు కో డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు. దేనికంటే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ప్రజాస్వామ్య అధ్యయనాల కేంద్రానికి ఇతను కో డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు, CSDS అని అంటాం. అయితే ఫర్ ఏ సోషల్ మీడియా పోస్ట్ కన్సర్నింగ్ an erroneous analysis of the 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్. 2024లో మహారాష్ట్రలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్కు సంబంధించి ఇతను పెట్టినటువంటి ఒక తప్పుడు అనాలిసిస్తో కూడినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టినందుకు గాను ఏ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా B.R. గవాయ్ issued notice to the state of మహారాష్ట్ర. మహారాష్ట్ర రాష్ట్రానికి B.R. గవాయ్, చీఫ్ జస్టిస్ అయినటువంటి B.R. గవాయ్, ఇండియన్ చీఫ్ జస్టిస్ అయినటువంటి B.R. గవాయ్ ఒక నోటీస్ని మహారాష్ట్రకు ఇష్యూ చేయడం జరిగింది. ఆ నోటీస్ ఎందుకు చేశాడంటే ఆన్ ఏ ప్లీ అంటే రిక్వెస్ట్, ఆన్ ఏ ప్లీ బై మిస్టర్ కుమార్ పెట్టుకున్నటువంటి రిక్వెస్ట్ మీద. ఎందుకు ఆ రిక్వెస్ట్ అంటే టు క్వాష్, రద్దు చేయమని. ఏంటి రద్దు చేసేది అంటే టు క్వాష్ ద క్రిమినల్ ప్రొసీడింగ్స్, ఆయన పైన ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ని రద్దు చేయమని ఆయన పెట్టుకున్నటువంటి రిక్వెస్ట్ మీద మిస్టర్ గవాయ్, B.R. గవాయ్ ఒక నోటీస్ని మహారాష్ట్రకు జారీ చేయడం జరిగింది. డ్యూరింగ్ ద హియర్ అని ఉంది, అవతల ING ఉంటుంది. డ్యూరింగ్ ద హియరింగ్ సమయంలో అంటే ఆ కేసు విచారణ సమయంలో ద CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తి అని అంటాం, పాయింటెడ్ అవుట్, సూచించాడు. పాయింటెడ్ అవుట్ దాట్, అతను గమనించాడు ఏంటంటే మిస్టర్ కుమార్ హ్యాడ్ రిట్రాక్టెడ్ ద పోస్ట్. మిస్టర్ కుమార్ హ్యాడ్ రిట్రాక్టెడ్ అంటే వెనక్కి తీసుకొనుట, వాపసు తీసుకొనుట. ఆ పోస్టుని వాపసు తీసుకున్నాడు. సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుని మిస్టర్ కుమార్ వాపసు తీసుకున్నాడు. హీ డిలీటెడ్, దాన్ని డిలీట్ చేశాడు. అండ్ అపాలజైజ్డ్, దాన్ని డిలీట్ చేశాడు, క్షమాపణ కోరాడు. దిస్ పర్సన్ హ్యాస్ ఇంపెకబుల్ ఇంటెగ్రిటీ. ఇంపెకబుల్ అని అంటే కల్మషం లేని అని అర్థం. ఇంపెకబుల్, కల్మషం లేని. ఇంటెగ్రిటీ అంటే నిజాయితీ. అతను కల్మషం లేనటువంటి నిజాయితీని కలిగి ఉన్న వ్యక్తి అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గమనించాడు. ఇట్ వాజ్ ఏ మిస్టేక్, అది పొరపాటు జరిగింది. మిస్టర్ కుమార్ కౌన్సిల్ సెడ్, కుమార్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్పడం జరిగిందనమాట. ద పోలీస్ హ్యాడ్ పోలీసులు రిజిస్టర్డ్ చేశారు 2 FIRs అగెనిస్ట్ ద సీఫాలజిస్ట్. ఈ సీఫాలజిస్ట్కు వ్యతిరేకంగా పోలీసులు 2 FIRలను వాళ్ళు నమోదు చేయడం జరిగింది, రిజిస్టర్ చేయడం జరిగింది. మిస్టర్ కుమార్ హ్యాడ్ పోస్టెడ్ అబౌట్ ద ఫ్లక్చువేషన్స్ అంటే మార్పులు, అబౌట్ ద ఫ్లక్చువేషన్స్ ఇన్ ఓటర్ నంబర్స్ ఇన్ స్పెసిఫిక్ కాన్స్టిట్యుయెన్సీస్, ప్రత్యేక నియోజకవర్గాలలో ఓటర్ నంబర్లలో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి అని అతను చెప్పడం జరిగిందనమాట. ఆ పోస్ట్లో పెట్టడం జరిగింది. తరువాత హీ హ్యాడ్ డిలీటెడ్ ద పోస్ట్, అతడు ఆ పోస్ట్ని డిలీట్ చేశాడు. అపాన్ రియలైజింగ్ అంటే అర్థం చేసుకున్న తర్వాత, అపాన్ రియలైజింగ్ దట్ ద అనాలిసిస్ వాజ్ రాంగ్, అతడు చేసినటువంటి విశ్లేషణ తప్పుది,
తప్పుడు సమాచారం అని తెలిసిన వెంటనే అతడు ఆ పోస్ట్ని డిలీట్ చేశాడు. హీ ఆర్గ్యూడ్ దట్ ఏ సోషల్ మీడియా పోస్ట్ గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారాన్ని ఇచ్చేటటువంటి సోషల్ మీడియా పోస్ట్ కెనాట్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ అన్ ఎఫ్ఐఆర్ మీద ఆధారపడే అంత ఫర్ అఫెన్సెస్ సచ్ యాజ్ ఫోర్జరీ లాంటి తప్పుడు కాదు అని చెప్పేసి అతను వాదించడం జరిగింది. అంటే వాటి మీద ఈ కేవలము ఆ సమాచారం మీద తప్పుడు సమాచారం పోస్ట్ చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరి అయింది కాదు అని. సచ్ యాక్షన్స్, అలాంటి చర్యలు వయలేట్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిర్నెస్ అండ్ న్యాచురల్ జస్టిస్. అంటే అలాంటి యాక్షన్స్, ఎలాంటి యాక్షన్స్ అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడాలు లాంటివి, ఇవి న్యాచురల్ జస్టిస్ని, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని, వాటిని దెబ్బతీసినట్టుగా ఉంటుంది, ఉల్లంఘించినట్టుగా ఉంటుంది. అండ్ సర్వ్ టు క్రియేట్ ఏ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే బెదిరించడం అనమాట, భయపెట్టడం లాంటివి. ఆన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అంటే భావ ప్రకటనను దెబ్బతీసినట్టుగా ఉంటుంది, భావాన్ని ప్రకటించుకునే హక్కు ఉంటుంది, దాన్ని దెబ్బతీసినట్టుగా ఉంటుంది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే అని చెప్పేసి కుమార్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.